జగన మనం మునిగిపోతున్నాంరా. 40% ఓట్లొచ్చాయి మాకు. టీడీపీ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది. డబ్బు ఖర్చు పెట్టి గెలిచింది. అసలు మా పార్టీకి టీడీపీకి ఓట్ల షేర్లు పెద్ద వ్యత్యాసమే లేదు. ఇది వైసీపీ పార్టీ ఓటమి తర్వాత మోగిస్తున్న గంట. అయితే పాపం తమ పార్టీలో ఉన్న గంట అరగంటల లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఎక్కువగా ఉండడం వల్లే వైసీపీ పార్టీకి దిగజారిన పరిస్థితి వచ్చింది అన్న మాట మాత్రం వాళ్ళు మింగలేక కక్కలేక ఏడుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీ భవిష్యత్తు ప్రాణ సంకటంలో పడింది. మళ్లీ మేమే వస్తాం, మరో 30 ఏళ్లు పాలిస్తామంటూ జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల ఆ పార్టీ మునిగిపోయే నావా అన్న సంగతి అర్థమవుతోంది. ఎందుకంటే సహజంగా అధికారం కోల్పోయిన పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ నుంచి నాయకులు జారిపోరు. అదీకాక అధికార పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులు సైతం ఇక్కడ మనకు ఎలాగూ న్యాయం జరిగేలా లేదు అని పక్క పార్టీ వైపు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మరి ఇక మరోపక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కనుక ఇప్పటికిప్పుడు వైసీపీ పార్టీ వైపు చూసే ఆలోచన చేయకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గం మాత్రం పొరపాటున కూడా వైసీపీ అన్న ఆలోచన అయితే చేయడం లేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి, వైసీపీ పార్టీకి భవిష్యత్తు లేదు అన్న సంకేతం ప్రజల్లో బలంగా ఉండడం. జగన్ కి గతంలో ఉన్న చరిష్మా ఇప్పుడు లేకపోవడం. ఆ పార్టీ మళ్లీ బతికి బట్ట కడుతుంది అన్న ఆశ అసలే లేకపోవడం. అసలు ఆ పార్టీ మళ్లీ ఎన్నికల నాటికి ఉంటుందో లేదో అన్న భయం. అదీకాక ఇవ్వక అవకాశం ఇస్తే ఆ పార్టీ చేసిన అవినీతి, దౌర్జన్య పాలన అన్నీ వెరసి ప్రజలు ఎన్నికలనైనా బహిష్కరిస్తారేమో కానీ మళ్లీ వైసీపీకి మాత్రం ఓటేసే ప్రసక్తే లేదట. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న నాయకులు పొరపాటున కూడా వైసీపీ పార్టీ వైపు చూసేందుకు ఇష్టపడటం లేదు. 3 పార్టీల కూటమిలో ఖచ్చితంగా అసంతృప్తి లేకుండా ఉండదు. లేదు అని అంటే అమాయకత్వమే అవుతుంది. మరి ఈ క్రమంలో కూటమి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఇక్కడే సర్దుకుపోదాం అనుకుంటున్నారే తప్ప ఆల్టర్నేట్ కోసం ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే వైసీపీలోకి వెళ్లినా పైసా ప్రయోజనం లేదని, అందులోకి వెళ్లి చేతులు కాల్చుకునే సాహసం చేయలేమని, పైగా అక్కడకు పోతే ఉన్న సింపతి కూడా పోతోందన్న భావన కలగడంతో పాపం వైసీపీ పార్టీ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తు శూన్యమే అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా వైసీపీ పార్టీ ఇప్పుడు నడిపించు నానావా నడిసంద్రమున దేవా అన్న పాట అందుకోవడం తప్ప పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు అన్నది మాత్రం వాస్తవం.